Hello friends, this is Agarwal Sai Kumar from Maruti Car Service. Today we are clearly explain about the last vehicle, the Ertiga vehicle. ఈ ఎర్టిగా వెహికల్ అనేది మనకి ఒక మల్టీ ఎంయూవీ వెహికల్ అంటారు. మొన్న మనం ఫస్ట్ కాడ నుంచి మనం హ్యాచ్ బ్యాక్ వెహికల్స్ చూసుకున్నాం. మనకి ఇప్పుడు దీన్ని ఏమంటారు, సెడాన్ వెహికల్ తీసుకున్నాం, ఎస్సీవీ విక్టోరియస్ గురించి చెప్పుకున్నాం, బ్రేజా గురించి చెప్పుకున్నాం. ఇది ఎంయూవీ. ఆ ఎంయూవీ అంటే ఏంటి? మల్టీ యూటిలిటీ వెహికల్. ఈ మల్టీ యూటిలిటీ వెహికల్ అంటే ఏంటంటే, ఈ మల్టీ యూటిలిటీ వెహికల్ అనేది అంటే దేనికైనా వాడచ్చు. 7 సీటర్ దీనికన్నా బడ్జెట్ ఫ్రెండ్లీ, మీకు ఈజీగా ఎవరైనా వాడడానికి ఈజీగా ఉంటుంది అనమాట. అంటే 7 మంది ప్రయాణించే వెహికల్. ఈ బడ్జెట్ కంటే నెక్స్ట్ మీరు తీసుకోవాలంటే ఇన్నోవా అనేది కొద్దిగా బాగానే ఉంటుంది కాబట్టి 33 lakhs 35 lakhs ఉంటుంది కాబట్టి ఆ రేంజ్ కాదు కాబట్టి 13 లక్షలు 50,000 60,000 14 లక్షల లోపు ఉంటుంది కాబట్టి ఇవన్నీ తీసుకుంటే మీకు బెస్ట్ అనేది నా ఒపీనియన్. ఇది వెడల్పు కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. 1500 KCDs ఇంజన్తో రావడం వల్ల మార్కెట్లో దీనికి డిమాండ్ కూడా బ్రహ్మాండంగా ఉంది. పెట్రోల్ కానీ సిఎన్జి కానీ బండ్లు చాలా వెయిటింగ్ పీరియడ్లో ఉంటాయి. దీనికి 47 లీటర్ల ట్యాంక్ అంటే మీకు ఫ్యూయల్ ట్యాంక్ అనేది ఉంటుంది. మీకు మామూలు సిలిండర్ కెపాసిటీ అనేది 10 kgs, అది ఎక్కడైనా కామనే. మనకు వచ్చే బూట్ స్పేస్ కూడా మీకు 209 లీటర్స్ వస్తుంది అనమాట. దీని టైర్ సైజ్ కూడా 15 అలా వస్తుంది. ఇంకా చూసుకోవాలంటే దీంట్లో వేరియంట్స్ ఎల్ఎక్స్ఐ అనే ఉన్నాయి. మామూలుగా ఎల్ఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ, ఎల్ఎక్స్ఐ, విఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ ప్లస్ ఉంటాయి. దీంట్లో ఎల్ఎక్స్ఐ అనేది చెప్పుకోవడానికి తప్ప నేనైతే ఇప్పుడు వరకు ఎల్ఎక్స్ఐ వెహికల్ అనేది నేను చూడలేదు. ఇంకా మీకు అదే విఎక్స్ఐలోకి వెళ్తే విఎక్స్ఐ ఫాస్ట్ మూవింగ్ వెహికల్. దీంట్లో విఎక్స్ఐకి ఇది వరకు బండికి ఇప్పుడు ఏంటంటే అన్ని అప్గ్రేడ్ అయ్యాయి. అన్ని 6 ఎయిర్ బ్యాగులు వచ్చాయి. మారుతి ఎరైనా సేఫ్టీ షీల్డ్ ప్రకారం 6 ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్ అక్రాస్ ఆల్ వేరియంట్స్ అని చెప్పి అన్నారు. అంటే ఆల్ వేరియంట్స్కి 6 ఎయిర్ బ్యాగులు అనేవి స్టాండర్డ్గా వస్తున్నాయి. దీంట్లో ముఖ్యంగా వచ్చేది ఏంటంటే మామూలు స్మార్ట్ ప్లేట్ డాక్లా ఒకటి వస్తుంది. మీరు తీసుకుంటే సెకండ్ రో థర్డ్ రో ఏసీ ఈవెంట్స్ అని ఇచ్చారు. అప్గ్రేడ్ అయ్యాక 6 ఎయిర్ బ్యాగులు వస్తున్నాయి. ఇంకా దీంట్లో ఇండికేటర్స్ అనేది ఓఆర్విఎం అనేది రావడం, ఇంకా 4 స్పీకర్లు రావడం, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, ఈ సిస్టమ్ అనేది బ్లూటూత్ కనెక్టివిటీ, ఇది అనేది మీకు దీంట్లో విఎక్స్ఐ వర్షన్ నుంచి వస్తుంది. దీంట్లో సిఎన్జి కూడా అవైలబిలిటీ ఉంటుంది. సిఎన్జి ఉంటే ఏంటంటే సిఎన్జి మైలేజ్ 25 దాకా ఇస్తుంది యాజ్ పర్ కంపెనీ ఎవడైతే చాలానే ఇస్తాడు, కానీ 25 వరకు కస్టమర్ ఫీడ్బ్యాక్ వరకు చెప్పుకోవచ్చు. విఎక్స్ఐ ఆటోమేటిక్ కూడా ఉంటుంది. ఆటోమేటిక్ ఇంకా 7 వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ కూడా మీరు డ్రైవ్ చేసుకోవచ్చు. అదే మీరు చూసుకుంటే జెడ్ఎక్స్ఐలోకి వెళ్తే జెడ్ఎక్స్ఐలో ఏమేమి యాడ్ అవుతున్నాయి? కొద్దిగా డాష్ బోర్డ్ కలర్ మారుతుంది, రేర్ వైపర్ అండ్ వాషర్ వస్తుంది, 2 టోన్ అలై వీల్స్ వస్తాయి. అంటే 2 టోన్లు అంటే సింగిల్ టోన్ వచ్చేది, థర్డ్ టచ్ ప్లేయర్ వస్తుంది, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, ఇవన్నీ 2 ట్విట్టర్స్, రేర్ పార్కింగ్ కెమెరా అనేది ఇన్బుల్ట్ వస్తుంది. టచ్ ప్లేయర్ వచ్చిందంటే కెమెరా కూడా వచ్చేస్తుంది. ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్ వచ్చేస్తాయి. అంటే జెడ్ఎక్స్ఐ తీసుకోవడం బెటర్, ఎందుకంటే సుజుకి కనెక్ట్, ఇంకా ఎన్నెన్నో ఫీచర్స్, ఇంకా ఏసీ కట్టించేది అంటే ఆపేది కట్టేది, ఇక బ్యాటరీ హెల్త్ చెకప్ చేసుకోవడానికి సుజుకి కనెక్ట్, రిమోట్ ఏసీ రిమోట్ అనేది ఆటోమేటిక్గా. అంటే జెడ్ఎక్స్ఐ వర్షన్లోనే చాలా ఫీచర్స్ అనేవి వస్తాయి. అంటే మీరు ఇంకా నెక్స్ట్ జెడ్ఎక్స్ఐ ప్లస్ అనేది తీసుకోకుండా జెడ్ఎక్స్ఐ అయితే బాగుంటుంది. జెడ్ఎక్స్ఐలో సిఎన్జి కూడా అవైలబిలిటీ ఉంటుంది. సిఎన్జి అనేది మీకు జెడ్ఎక్స్ఐలోనే వస్తుంది కాబట్టి మీకు జెడ్ఎక్స్ఐ సిఎన్జి అనేది ది బెస్ట్. ఈ విఎక్స్ఐ జెడ్ఎక్స్ఐ సిఎన్జి అనేది చాలా డిమాండెడ్ వెహికల్స్. ఎంత డిమాండ్ ఉంటుందంటే ఏపీసీఆర్టీ గవర్నమెంట్ అఫీషియల్స్ ఎక్కడ మీరు చూసినా కూడా ఈ ఎర్టిగాకి అనేది చాలా డిమాండ్ అనేది ఉంటానే ఉంటుంది. అదే మీరు జెడ్ఎక్స్ఐ ప్లస్కి వెళ్తే ఏంటంటే ఏమీ ఉండదు. టైర్ ప్రెషర్ మానిటర్ సిస్టమ్ అనేది ఒకటి వస్తుంది, ఆర్కమిస్ సౌండ్ అనేది వస్తుంది, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే అనేది ఒకటి యాడ్ అవుతుంది. ఓకే, ఇన్ని ఫీచర్స్ జెడ్ఎక్స్ఐ ప్లస్ కంటే మీరు జెడ్ఎక్స్ఐ తీసుకోవడం బెస్ట్. ఎందుకంటే జెడ్ఎక్స్ఐలో మీకు 2 టోన్ అలై వీల్స్ వచ్చేస్తున్నాయి. మీకు ఇంకా టచ్ ప్లేయర్ వస్తుంది, కెమెరా వస్తుంది, క్రూజ్ కంట్రోల్స్, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, ఇంకా మీకు ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్, ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్స్, ఇవన్నీ అసలు బండి పిక్చర్ అనేది చాలా మీకు బాగుంటుంది అన్నమాట. ఇంకా చూసుకుంటే మైలేజ్ పెట్రోల్ 20.51 ఇస్తే కంపెనీ వాడు ఒక 15-16 అనేది బేస్డ్ అపాన్ డ్రైవింగ్ బట్టి వస్తుంది.
మళ్ళీ మీకు ఆటోమేటిక్లో కూడా ఒక పాయింట్ ఎక్కువ వస్తూనే వస్తుంది. కిలోమీటర్ 26.11 అనేది సిఎన్జిలో ఇచ్చాడు. కస్టమర్ ఫీడ్బ్యాక్ 25, ఫోన్ 23, 24 కూడా వస్తుంది అనేది మనం చెప్పుకోవచ్చు. ఇంకా మీరు చూసుకుంటే దీంట్లో మీకు ఫ్రంట్ సస్పెన్షన్ కూడా మక్ఫర్సన్ స్ట్రక్ సస్పెన్షన్, మీకు రేర్ టార్జన్ బీమ్ సస్పెన్షన్ ఉంది. దీంట్లో కలర్స్ కూడా మీకు చూసుకుంటే మ్యాగ్మా గ్రే అని ఉంటుంది, వైట్ ఉంటుంది, సిల్వర్ ఉంటుంది. దీంట్లో బ్లాక్ కూడా మీకు అవైలబిలిటీ ఉంటుంది, బ్లూ కూడా ఉంటుంది. మనకు తెలిసిందే రెడ్ ఉంటుంది, మనకు తెలిసిందే వైట్, సిల్వరు, గ్రే. ఇవి అనేది ఫాస్ట్ మూవింగ్ కలర్స్. ఈ కలర్స్ మీరు తీసుకోవడం వల్ల మీకు బెనిఫిట్ కూడా ఉంటుంది. ఈ కలర్స్ అనేది బెస్ట్ అనేది మనం చెప్తాం. అదండి దీనికి వరకు ఎట్టిగా ఇది కూడా మంచి డిమాండెడ్ వెహికల్. ఈ వెహికల్ తీసుకోవడానికి కూడా మీకు బాగుంటుంది అనేది నా ఒపీనియన్. మీరు నెక్స్ట్ కూడా ఇప్పుడు వరకు మన 10 వెహికల్స్ అయిపోయినాయి. నెక్స్ట్ మనం బ్రేజా గురించి చెప్పుకుందాం. అప్గ్రేడెడ్ వర్షన్ బ్రేజా కొత్తగా టర్బో ఇంజిన్తో వస్తుంది. దాని గురించి నెక్స్ట్ వీడియోలో మనం క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. అది థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ.